శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణాన్ని యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగాన్ని నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 132 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 133వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. అలానే ఈ క్షేత్రపాలుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. సుఖ యోగి చెప్తున్నాడు, ఏవ ముక్తో భగవతా కృష్ణేనాద్భుత కర్మణ తం పూజయామా సముదా నాగపత్నశ్చ సాదరం. కాళీయుణ్ణి ఇలా ఆజ్ఞాపించిన తర్వాత కాళీయుడు వాడి భార్యలు సాదరంగా స్వామిని పూజించుకున్నారు. ఈ వ్రతం విడిచి నువ్వు నీ పరివారంతో సహా సముద్రంలోకి వెళ్ళిపోని ఆదేశించాడు. తర్వాత బతుకు జీవుడు అనుకొని కాళీయుడు తన పత్నులతో సహా ఆయన పూజ చేసుకున్నాడు. మరి ఆ తర్వాత ఎన్నో చక్కటి ఉత్పల మాలతోటి దివ్య గంధాను లేపనాలతోటి స్వామిని పూజించుకున్నాడు. దివ్య వస్త్రాలు సమర్పించుకున్నాడు. ప్రదక్షిణపూర్వకంగా నమస్కారాలు చేసిన తర్వాత ఆ మహాత్ముడి యొక్క అనుజ్ఞను పొంది సంతోషంగా భార్యాపుత్రులతో కూడి సముద్ర మధ్యంలో ఉన్న రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుండి యమునా నదీ జలాలు విషరహితాలు, విషం లేకుండా అమృతమయముగా మారిపోయాయి. పరీక్ష మహారాజు అడిగేటప్పుడు, మహాత్మా ఎవరిని అడుగుతున్నాడు? సుఖయోగిని. కాళీయుడు నాగులకు నివాస స్థానమైన రమణక ద్వీపాన్ని అసలు ముందు ఎందుకు విడిచిపెట్టి ఈ యమునా హ్రదానికి చేరాడు? అతడు గరుత్మంతుని ఎడ చేసిన మహాపరాధం ఏమిటి? తక్కిన నాగులకు లేనిది అతనికి మాత్రమే ఎలా ఏర్పడింది? ఇవన్నీ అడిగాడు ప్రశ్నలు. అలా ప్రశ్నలు అడిగేవాడు అంటే ఎంత చక్కగా వింటున్నాడు అని అర్థమవుతుంది. అంతకుముందు చెప్పాడు కదా, ఇంతకుముందు రమణక ద్వీపం నుండే ఇక్కడ యమునలోకి గరుత్మంతుడి వల్ల వచ్చాడని. ఎందువల్ల వచ్చాడు? గరుత్మంతుడికి వాడు చేసిన అపరాధం ఏమిటి? సుఖయోగి చెప్తున్నాడు, పరీక్ష మహారాజా, నాగాలయం రమణకం కస్మాత్ తత్యాజ కాళీయః కృతం కిం వా సువర్ణస్యాతేనైకేన సమంజసం. శ్రీ సుఖ ఉపాచ ఉపహార్యై సర్పజన్నైర్మాసి మాసీహ యోబలి వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాణిరూపితః. పూర్వం పాములన్నీ కలిసి ప్రతి నెలలో వచ్చే పర్వదినాల్లో, పర్వదినాలంటే అమావాస్య పౌర్ణమిని పర్వదినాలు అంటారు. ప్రతి నెలలో పూలతో పండ్లతో నిండిన ఒక మహావృక్ష ఛాయలో గరుత్మంతుడికి ఒక సర్పాన్ని ఆహారంగా ఇవ్వడానికి నిశ్చయించుకున్నాయి. అది ఒక ఒడంబడిక. అంటే అన్నింటిని ఒకసారి తినకుండా గరుత్మంతుడితోటి ఒక ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. స్వస్వం భాగం ప్రయచ్చంతి నాగ పర్వణి పర్వణి గోపీధాయాత్మన సర్వే సుపర్ణాయ మహాత్మనే. ఇలా తమ వంతు ప్రకారం ఈ పర్వదినాల్లో ఒక సర్పం చొప్పున సమర్పించుకుంటూ ఉన్నారు. విషవీర్యమదావిష్ట కాద్రవేస్తు కార్య కదర్ధీకృత గరుడం స్వయంతం బభుజే బలిం. కద్రో కుమారుడైన కాళీయుడు విషవీర్య ప్రభావం చేత గర్వితుడై గరుత్మంతుడికి తాను ఇయ్యవలసిన సర్పాహారాన్ని తానే భుజించాడు. ఈ విధంగా అతడు ఆ వినతాస్తుని తృణీకరించి ఆయన ఎడ మహా అపరాధం చేశాడు. తస్మృత్వా కుపితో రాజన్ భగవాన్ భగత్ప్రియ విజగాంసుర్మహాదేహ కాళీయం సముపాద్రవత్. ఓ పరీక్ష మహారాజా, అప్పుడు గరుత్మంతుడు ఆ విషయం విని కోపించి ఆ కాళీయుణ్ణి చంపదలిచి వాడిపై దాడి చేశాడు. తమాపతంతం తరసా విషాయుధ
ప్రత్యభ్యయాదుచ శ్రితనైకమస్తక దగ్ధి సువర్ణం వ్యదశబ్దాయుధ కరాళజిహోచ్ఛసితోగ్రలోచన. కాళీయుడు తన మీదకు వస్తున్న గరుత్మంతుడిని చూడగానే వేగంగా తన 101 పడగల్ని ఒక్కసారిగా పైకెత్తి గరుత్మంతుడిని ఎదుర్కొన్నాడు. తన నాలుకలను భయంకరంగా తిప్పుతూ విసలు కొడుతూ భీకరంగా ఉరిమి చూస్తూ గరుత్మంతుడిని కాటు వేశాడు. తాక్షపుత్ర సనిరస్య మన్యుమాన్ ప్రచండ వేగో మధుసూదనాసన పక్షేణ సవ్యేన హిరణ్యరోచిష జగానకద్రూ సుతముగ్ర విక్రమ. గరుత్మంతుడు మహాబలశాలి కదా. తనను కాటు వేసిన కాళీయుడిని తృణీకరిస్తూ కోపంతో బంగారు కాంతులతో మెరుస్తున్న తన ఎడమ రెక్కతో కాళీయుడిని చెతగొట్టాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి.